నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. యూపీలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో విషాదం. హత్రాస్ తొక్కిసలాటలో 27 మంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. భారత్ ప్రథమ్ విధానాన్ని ముందుకు తీసుకెళ్తామన్న మోదీ, ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరాలనేదే లక్ష్యమని వ్యాఖ్య. వికసిత్ భారత్ సాధించే వరకు పగలు రాత్రి కృషి చేస్తామని ప్రధాని ఉద్ఘాటన. చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై వీడియోలు చేయాలని దిశానిర్దేశం. అలాగైతేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తామని వెల్లడి. టీజీ న్యాప్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలు ప్రారంభించిన రేవంత్ రెడ్డి, పోలీసులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తామన్న సీఎం. డ్రగ్స్ నియంత్రణకు అందరూ కృషి చేయాలని పిలుపు. లోక్సభ ప్రసంగంలో పదాల తొలగింపుపై స్పందించిన రాహుల్, చర్య ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమని విమర్శ. వాస్తవ ప్రపంచంలో నిజాలను తొలగించలేరని వ్యాఖ్య. సీఎం రేవంత్ కు లేఖ రాసిన మంత్రి తుమ్మల, ఏపీలో విలీనమైన గ్రామాలను తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో లేఖ. రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త. ఆర్టీసీలో 3000కు పైగా ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామన్న మంత్రి పొన్నం. కాంగ్రెస్ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారన్న హరీష్ రావు, స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన లేదని విమర్శ. అధికారంలోకొచ్చి 7 నెలలైనా 7 పైసలు కూడా విడుదల చేయలేదని ఆరోపణ. అసోంలో కొనసాగుతున్న వరద బీభత్సం. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర. 6.5 లక్షల మందిపై తీవ్ర ప్రభావం. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.